అందరికీ నమస్తే అండి. మా బెట్టింగ్ రాణి ఏదో మాట్లాడుతుంది. ఒకసారి వినండి. మన కుప్పం అప్పుల అప్పారావు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు, అలాగే మన పిపిపి పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలోకం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు. ఎప్పటికప్పుడు ఎవరు కొడతారో కానీ శ్యామల నిన్ను మహిళల చేతిలో చెప్పి డబ్బులు గట్టిగా తినేస్తాను. ఈ అతి మాటలు, ఈ పెద్ద పెద్ద ముదర మాటలే వద్దనేది. నువ్వెంత, నీ బతుకెంత, నీ బతుకు తగ్గ మాటలు మాట్లాడని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పాం. చంద్రబాబు నాయుడు గారి అనుభవంలో సగం ఉండదు. ఆయన గెడ్డంలో నెరిసిన ఎంటికంత ఉండదు మన వయసు. మనం కూడా పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడితే ఎలాగా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేనికి సంబంధించి మాట్లాడుతున్నావు? ఎందుకు నీకు అంత నోటు దోల ఎందుకు శ్యామల? మామూలుగా విమర్శ చేయలేమా? మేము అనొచ్చు, నిన్ను బెట్టింగ్ బేబీ అనొచ్చు, ప్యాకెట్ పాపమ్మ అనొచ్చు, ప్యాకెట్ రాణి అనొచ్చు. నువ్వు గతంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావు కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు? నీకు సినిమాల్లో అవకాశాలు లేనప్పుడేమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటావు. ఆ బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చే సిల్లర్తో బతికే బతుకు నీది. ఆ బెట్టింగ్ యాప్లు బ్యాన్ అయిపోయిన తర్వాత, ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత నీకు ఏ అవకాశాలు లేక ఏం చేయాలో తెలియక ఆ గొడ్డల పార్టీలో చేరావు. అధికార ప్రతినిధిని అయ్యో. ఇంక జగన్మోహన్ రెడ్డికి దిక్కు దివాణం లేదులే. ఇంకా మీలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కావాలి. క్రిమినల్స్, ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే వాళ్ళు, లేదంటే నోటుదోలతో ఏది పడితే అది మాట్లాడే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి కావాలి. మిమ్మల్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని చేయగానే మీరు నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే కనుక ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల చేతుల్లో చెప్పి దెబ్బలు గట్టిగా తినేస్తావు నువ్వు. ఈ పేర్లు పెట్టడం ఆపి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. అంత ఎత్తుకు నువ్వు ఇంకా ఎదగలా. నేను మొన్నటి దాకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని బతికేదానివి. నువ్వు కూడా వచ్చి మాకు నిధులు చెప్పడమే. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హతే లేదు నీకు. అసలు వాళ్ళ పేర్లు ప్రస్తావించే అర్హత కూడా నీకు లేదు. ఇంకా నువ్వు ఇంకా ఆ స్థాయికి ఎదగలా. ఏదో రోత బతుకు మంది. నువ్వు కూడా వచ్చి పేర్లు పెట్టడమే. వద్దు, అనవసరమైన ప్రస్తావన వద్దు శ్యామల. అసలు ఏంటో ఇలాంటి గురించి వీళ్ళు ఏమనుకుంటారు అర్థం కాదు. కానీ ఇందాక మేము ఆఫీస్ లో కూర్చొని టీవీ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్ లో చూసామన్నమాట. ఏంటి 200 మీటర్ల దూరంలో ఉన్నాము. అసలు సవాల్ విసురుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీకు సమాధానం ఉందా? నీ దగ్గర ఉందా బెట్టింగ్ రాని? నీ దగ్గర సమాధానం ఉందా? ఓ పని చేయండి, ఈ బహిరంగ చర్చలు సవాళ్ళు ఇవి ఏమవద్దు. బెట్టింగ్ రాని బాగా గుర్తుపెట్టుకో. మీకు జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే తిరుకోడి కాకపోతే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి. మంచి అవకాశం. రాబోయే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అక్కడ మాట్లాడమను. మీరు అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో, అమ్మాయి నీ గురించి నువ్వేమనుకుంటున్నా, మన బతుకు అందరికీ తెలిసిందే. నేను చెప్తున్నాను కదా, నీ బతుకు అందరికీ తెలిసిందే, నీ కుటుంబం చరిత్ర అందరికీ తెలిసిందే. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అభిచే మీరే చెప్పాలి. మాకు వచ్చే నీతులు నువ్వే చెప్పాలి. మరీ చిల్లర బతుకండి మనది శ్యామల. నీ చిల్లర బతుకు గురించి అందరికీ తెలుసు. ఊరికే ఎందుకు నోరు పారేసుకుంటావు? అంత వయసు వచ్చిందా మనకి? లేదు కదా. రాజకీయాల్లో ఎంతో హుందాతనం, అంటే రాజకీయాల్లో ఎదగాలనుకుంటే ఓర్పు ఉండాలి, మాట్లాడే విధానం బాగుండాలి, పద్ధతి ఉండాలి. అవే నువ్వేదో అనుకుంటున్నావేమో, మనం ఏది పడితే అది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మన ఎత్తి మీద కిరీటం పెట్టేస్తాడని చెప్పేసి అని సొంత చెల్లిని తల్లినే బయటికి గెంటేసాడు. మీలాంటి వాళ్ళు చేతిలో చెప్పెడతాడు. తర్వాత అన్ని అవకాశాలు కోల్పోతారు. ఇప్పుడు ఆల్రెడీ ఏడుతున్నావు కదా, మమ్మల్ని ఎవరు కూడా సినీ అవకాశాలు ఇవ్వట్లేదండి, యాంకర్గా అవకాశాలు ఇవ్వట్లేదంటే ఎవరు? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినీ అవకాశాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది ఏ పార్టీ అయినా సరే, వైసీపీలోకి వచ్చినా, తెలుగుదేశంలోకి ఉన్నా, ఇంకో పార్టీలోకి వెళ్ళినా సరే సినీ అవకాశాలు తగ్గిపోతాయి. అది తెలియాలి కదా మనకి. ఏదో అనుకుంటున్నావు, ఏదో జగన్మోహన్ రెడ్డి మన ఎత్తున కిరీటం పెట్టేస్తాడని. చూద్దుగాను కదా రానున్న రోజుల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే జాలేస్తుంది నీ గురించి. కానీ మీ పార్టీలో మొగోళ్ళు లేరు. వైఎస్ఆర్సీపీ పార్టీలో మొగోళ్ళు లేరు. మొగోళ్ళు ఎవరో లేరు చర్చకొట్టడానికి. ఇదొక సచ్చు పార్టీ. మీ నాయకుడు ఒక లేకి వ్యక్తి, చిల్లరగాడి. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సవాలు విసిరితే
కొన్ని పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలాగ వెళ్ళలేడు, ఎలాగ ధైర్యం సరిపోదు, ఎలాగ సమాధానం చెప్పలేడు, మనకు తెలిసిందే. గట్టిగా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు. ప్రెస్ మీట్ పెట్టినా సరే ఎవరైనా ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పారిపోయే వ్యక్తి సవాల్ తీసుకొని చర్చకు వస్తాడని కూడా మనకు అలా రాలేడు. కనీసం మీ పార్టీలో ఉన్న మగోళ్ళు ఎవరో ఉన్నారుగా, ఆ పేరు నానియో లేదంటే అంబటి రాంబాబు ఇంకొకడు ఎవడో ఒకడు ఉంటాడుగా. కనీసం వాళ్ళ చేత అయినా సరే మేము సిద్ధం, అవి ఇక్కడికి వచ్చాం, మేము ఇక్కడికి వస్తామని చెప్పేసి అని అంటారేమో అనుకున్నా. అది లేదు, ఆడవాళ్ళు పంపించేసాడు. ఈ లక్ష్మీ పార్వతిని, ఈ శ్యామలని వీళ్ళు పంపించేసి మేము వచ్చేస్తాం చర్చికి. ఏం చెప్పేస్తారు మీరు వెళ్ళిపోయి అక్కడ? ఆ లక్ష్మీ పార్వతి ఏమో ముక్కు తిప్పుకుంటా మూతి తిప్పుకుంటా ఎప్పుడెప్పుడు పాతకాలం రోజులన్నీ చెప్పుకొస్తుంది. నువ్వేమో బెట్టింగ్ యాప్ల గురించి చెప్తావు అక్కడికి వెళ్ళి. ఆ చర్చిలో నువ్వేం చెప్తావంటే ఆంధ్ర 365 వాడండి, ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఏ గేమ్ ఆడాలి, ఏ ప్యాకెట్ ఆడాలి, ఏ క్రికెట్లో దేని మీద బెట్టింగ్ వేయాలి అన్నీ బాగా నేర్పుతావు దగ్గరికి వెళ్ళి. బాబోయ్, మీరు చర్చకు వచ్చేస్తారా? మీరు అంటే వాళ్ళందరూ మాట్లాడితే మేము వినాలా? మా రాష్ట్రం చేసుకున్న కర్మ అంతే. మీరు కానీ లేదంటే లక్ష్మీ పార్వతి కానీ మాట్లాడుతుంటే మీ ముందు గొట్టాలు పట్టుకొని నిలబడతారు చూడు, వాళ్ళకు కూడా సిగ్గు శరం లేదు అసలు. ఎవరి స్థాయి ఏంటో తెలుసుకోవాలి. నీకు ఆ స్థాయి ఉందా శ్యామల? నీ స్థాయి అంత ఉందా? ఆ స్థాయిల గురించి మాట్లాడుతున్నావు కదా, అసలు మీ గురించి మీరేమనుకుంటున్నా, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా పెద్ద నాయకురాలు అనుకుంటున్నావా? చాలా షో చేసావు నువ్వు స్టార్టింగ్లో, మేము చూసాం. స్టార్టింగ్లో షోయింగ్ ఎలా ఉండదంటే మామూలుగా ఎవరికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఫోన్ చేయడం, ఆ వీళ్ళు వీడియో రికార్డ్ చేయించుకోవడం, వీళ్ళ అఫీషియల్ పేజీలో శ్యామలకు సంబంధించి సోషల్ మీడియా పేజీలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన శ్యామలమ్మ తగిలించేసింది. అప్పుడు వెనకతలమ్మ తగిలించేసింది శ్యామలమ్మ, కాబోయే హోమ్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే శ్యామల అప్పుడు హోమ్ మినిస్టర్ అయిపోతుందని చెప్పేసి అప్పట్లో భజన మామూలుగా మొదలెట్లా ప్రచారం మొదలుపెట్టింది. చూసారు, ఒక తొక్కారు. సార్లే అమ్మ, నువ్వు చాలా పేలిపోతున్నావు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు, నువ్వు అతి పేలాప నేను పేలమాకు, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనగానే ఒక 3 నెలలు 4 నెలలు దాదాపు ఎక్కడా కనబడలా, ఎక్కడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఆ తర్వాత గ్రేట్ ఆంధ్రాలో ఒక వార్త వచ్చింది, శ్యామలాన్ని పక్కన పెట్టేశారు, తొక్కేశారు అని చెప్పేసి. ఏదో రకంగా తన ఉనికిని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చి పిచ్చ అంతేనా? చూడు, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నీ చేతిలో చెప్పెడతాడు. నీ పరిస్థితి నాకు బాగా తెలుసు, నీ అర్థమైపోతుంది మాకు. రాజకీయాల్లో నోటుదోలు ఉన్న వాళ్ళు ఎదుగుతారని చెప్పేసి అనుకోవడం కళ. అది ఇప్పుడు వచ్చి ఎక్కడ జరగలేదు. అది అవ్వదు, అది ఎవరు ఒప్పుకోరు కూడా. మిమ్మల్ని ఏదో విమర్శించడానికో లేదంటే రాజకీయంగా వాడుకొని వదిలేస్తారు కానీ మీకు రాజకీయాల్లో పదవులు కట్టబెడతారనుకోవడం కళ, ఇంకొక రకంగా ఎదగనిస్తారనుకోవడం కళ. నువ్వు అవన్నీ మర్చిపోతున్నావు. నీకు అంత ఆలోచించే ఇది లేదని చెప్పేసి మాకు అర్థమవుతుంది. మాటలు పేలిపోవద్దు, మాటలు తోలొద్దు, స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు. ఇప్పుడు నువ్వు అందరికీ పేర్లు పెడుతున్నావు కదా, మేము నీకు పేర్లు పెట్టలేమా బెట్టింగ్ రాని అని? ఏం బెట్టింగ్ రాని? నువ్వు చేసిన పనే కదా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావు కదా, దానివల్ల ఎంతమంది నష్టపోయారో తెలుసా? 100 మంది లక్షల రూపాయలు నష్టపోయారు నీ మూలంగా. వాళ్ళని ఎక్కడికి వచ్చి ప్రజల గురించి మాట్లాడుతావు, డిఎస్సి అసలు నువ్వు డిఎస్సి గురించి మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. డిఎస్సికి అర్థమైనా తెలుసా నీకు? డిఎస్సి అంటే అదైనా బెట్టింగ్ యాప్ అనుకునేవేమో. డిఎస్సి అని బెట్టింగ్ యాప్ కాదుగా. నీకు బెట్టింగ్ యాప్లో ఎక్కువ ఇది ఉంది, అనుభవం ఉంది, నువ్వు దాని గురించి మాట్లాడవచ్చు, తప్పలేదు. ఇలాగా ప్రభుత్వాలకు సంబంధించి పాలసీల గురించో డిఎస్సి గురించో ఇంకోటి గురించో మీరు మాట్లాడమాకండి. అయినా కొంచెం అయినా సిగ్గు అనిపిస్తుందా నీకు అసలు? గత 5 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క సంవత్సరం కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయకుండా ఇవాళ మీరు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. కొన్ని మీకన్నా అర్థమవుతుందా అది? లేదు, ఏదో రకంగా మన వార్తలో నిలబడాలి, ప్రజలందరూ